హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్కి ఇవాళ డే 1. ఇవాళ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ పోస్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అండ్ 3 షిఫ్ట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ జీకే క్వశ్చన్స్ ఏవైతే 3 షిఫ్ట్స్లో అడిగారో, సో దానికి రిలేటెడ్ ఏ కాన్సెప్ట్స్ నుంచి అడిగారు అనే దాని మీద మనం ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సో దట్ నెక్స్ట్ జరగబోయే కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అండ్ రేపు జరగబోయే పిఎస్, ఓఎస్ అండ్ డ్రైవర్ ఎగ్జామ్స్కి కూడా ఇది కొద్దిగా రిలవెంటే. ఓకే, ఎందుకంటే సేమ్ ఇదే ఏరియాస్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ రిలవెంట్. సో ఫస్ట్ థింగ్ ఒకటి చెప్తాను మీకు, దాని తర్వాత మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ 40 మార్క్స్ ఈజీ. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ సేడ్ ఇన్ మై ఫస్ట్ వీడియో. ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించి నేను చేస్తున్న ఫస్ట్ వీడియోలో నేను చెప్పిన విషయం ఇదే. ఇంగ్లీష్లో ఉన్న 40 మార్కులు తెచ్చుకోవడం ఈజీ, కానీ జీకే పేపర్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ దిస్ ఎగ్జామ్ యాజ్ వెల్. ఇవాళ జరిగిన 3 షిఫ్ట్స్లో కూడా జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయి కొద్దిగా. ఓకే, సో కరెంట్ అఫైర్స్ 2024కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడిగారు. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ గురించి అడిగారు. సో సంథింగ్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. సో అలాంటి క్వశ్చన్ పేపర్స్ వస్తాయి మనకి జీకేకి రిలేటెడ్గా. సో ఎక్కువగా మీరు ఇంగ్లీష్లో ఫోకస్ చేశారనుకోండి, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేశారనుకోండి, దెన్ మీకు ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి కట్ ఆఫ్స్ అన్ని క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అసలు జీకే పేపర్లో ఇవాళ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇవాళ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ఏరియాస్ నుంచి వచ్చాయి. మౌర్యాస్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు, సో రిలేటెడ్ టు ఏన్షియంట్ హిస్టరీ. నెక్స్ట్ నాగభట్ట ఇన్స్క్రిప్షన్ గురించి అడిగారు, నాగభట్ట ఇన్స్క్రిప్షన్. అండ్ పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో ఎన్ని పార్ట్స్ ఉంటే ఆ ప్రతి పార్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. దెర్ ఆర్ డిఫరెంట్ నిమోనిక్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్ క్రోమ్. మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు బోల్ అన్ని నిమోనిక్స్ కనిపిస్తాయి అన్నమాట, అన్ని పార్ట్స్ గుర్తుపెట్టుకోవడానికి. అండ్ అట్ ద సేమ్ టైం అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూడండి కాన్స్టిట్యూషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అమెండ్మెంట్ దేని గురించి చెప్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం 42nd అమెండ్మెంట్ దేని గురించి, 44th అమెండ్మెంట్లో జరిగిన మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ అలాగే 105th, 106th ద రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి. మనం ప్రీవియస్గా 100 నుంచి 106 వరకు ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనేవి చూసాం. సో ఆ అమెండ్మెంట్స్ అన్నీ ఏంటి, ఏ అమెండ్మెంట్ ద్వారా మినిమం ఓటింగ్ ఏజ్ 21 నుంచి 18కి తీసుకొచ్చారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. ఇవాళ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్కి సంబంధించిన వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయని చెప్పని అన్నారు. సో పార్ట్స్ ఇంపార్టెంట్ అండ్ అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ వైజాగ్ చెన్నై ఎకనామిక్ కారిడార్కి రిలేటెడ్గా అడిగారు, రిలేటెడ్ టు ఏపీ కరెంట్ అఫైర్స్. అండ్ 5-year ప్లాన్స్ మీద, మానిటరీ పాలసీ కమిటీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో లుక్ ఎట్ ఆర్బీఐకి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 5-year ప్లాన్స్. సో స్టార్టింగ్లో ఉన్న ప్లానింగ్ కమిషన్, దానికి రిలేటెడ్ 5-year ప్లాన్స్, ఏ 5-year ప్లాన్ దేని గురించి చెప్తోందనే దాని మీద ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ మేజర్ సీపోర్ట్స్ గురించి అడుగుతున్నారు. సో సీపోర్ట్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి ఇవాళ. సో కొచ్చి సీపోర్ట్ అనుకుంటా అడిగిన క్వశ్చన్. అండ్ సాయిల్స్, జియోగ్రఫీకి రిలేటెడ్గా సాయిల్స్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రివర్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ రివర్స్ ఉన్న మేజర్ రివర్స్ అండ్ మైనర్ రివర్స్ కూడా చూసుకోండి. ఈవెన్ రివర్స్ లైక్ నాగవల్లి, వంశధార, ఇలాంటి రివర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. పెన్నా రివర్ కానీ ఇలాంటివన్నీ. సో లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని చెప్పి ఏ రివర్ని అంటారు, పెన్నా రివర్ని అంటారు. అండ్ రివర్స్ లైక్ తుంగభద్ర, గోదావరి, కృష్ణ. సో ఈ రివర్స్ అన్నీ ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి, ఎక్కడ డ్రైన్ అవుతున్నాయి, అండ్ ఏ మేజర్ సిటీ దగ్గర ఇవి మనకి కనిపిస్తాయి. అండ్ బే ఆఫ్ బెంగాల్లో ఏ ప్లేస్ దగ్గర ఇవి డ్రైన్ అవుతున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిఆర్డిఓకి సంబంధించిన మిసైల్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ రీసెంట్గా లాంచ్ చేసిన మిసైల్స్ ఏమున్నాయో వాటికి రిలేటెడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక 1 month బ్యాక్ ప్రళయ్ అని చెప్పి ఒక మిసైల్ లాంచ్ చేసింది. అలాగే మనకి అగ్ని మిసైల్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ రిలేటెడ్ టు డిఆర్డిఓ. సో దీనికి సంబంధించి బ్రహ్మోస్ కానీ, డిఫరెంట్ క్రూజ్ మిసైల్స్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. సో వీటి మీద కూడా ఏమేమి మిసైల్స్ ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి.
అండ్ స్పేడెక్స్ మిషన్ గురించి. సో ఇస్రో కండక్ట్ చేసిన స్పేడెక్స్ మిషన్ 2024 ఎండ్లో ఈ స్పేడెక్స్ మిషన్ కండక్ట్ చేసింది. సో వీ హ్యావ్ దిస్ స్పేస్ డాకింగ్ ఎక్సర్సైజ్. సో స్పేస్లో ఒక డాకింగ్ ఎక్సర్సైజ్ని చేసాం అండ్ దానికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్ అడిగారు. సో ఇట్ షోస్ దట్ 2024 ఎండ్ నుంచి 2024లో జరిగిన కొన్ని మేజర్ ఈవెంట్స్ కూడా ఇందులో కవర్ చేశారు. సో దట్స్ వై ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అయినా ఇది మనం ఎందుకు చూస్తున్నామంటే జస్ట్ టు గెట్ ఎ క్లారిటీ దట్ సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి వస్తాయా అని కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఏ ఏరియాస్ నుంచి ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ మోడల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ మీరు ఈ ఏరియాస్ని కనుక ఇప్పటివరకు కవర్ చేయకపోతే జస్ట్ మీకున్న ఈ 1 or 2 days టైంలో దీన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు మీరు. అగైన్ ఇస్రోకి రిలేటెడ్ PSLV C60 గురించి అడిగారు అండ్ కోలీ, బిహు ఇలాంటి రీజనల్ డ్యాన్సెస్ గురించి కూడా. సో మరాఠీ డ్యాన్స్ లేదా అస్సామీస్ డ్యాన్స్ అయినా ఈ కోలీ, బిహు వీటి గురించి అడిగారు. అండ్ మన లోకల్ డ్యాన్సెస్ కూడా చూడండి, లోకల్ ఫెస్టివల్స్ కూడా చూడండి. అండ్ క్వశ్చన్ రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీ డామన్ అండ్ డియూ అండ్ దాద్రా నగర్ హవేలీ ఏ ఇయర్లో ఈ 2 యూనియన్ టెరిటరీస్ మధ్య కొత్త యూనియన్ టెరిటరీ తయారైందని అడిగారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరని అడిగారు, రేఖా గుప్తా. సో ద రీసెంట్ అపాయింట్మెంట్స్. సో రీసెంట్ అపాయింట్మెంట్స్ చూడండి. అండ్ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారంట. అండ్ నవరత్నాలు విచ్ వాజ్ ఓల్డ్ పాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి సంబంధించిన నవరత్నాల స్కీమ్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ దాని రిలేటెడ్ అడిగారు కాబట్టి మనకి ప్రజెంట్ సూపర్ 6 స్కీమ్స్ గురించి తెలియాలి. అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్స్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కీమ్స్ మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఆస్క్డ్ మీ, సో దీనికి రిలేటెడ్గా ఏమైనా వీడియో చేయండి అని చెప్పని అన్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్, బట్ బిఫోర్ దట్ నేను చేయడానికి ముందే మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ విల్ డూ మై బెస్ట్ టు డూ దిస్. ఓకే, లాస్ట్ ఇంకో 1 or 2 days ఉంది, ఈ టైంలో నేను చేయడానికి ట్రై చేస్తాను. బట్ అండ్ NCAPకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఎంత, సో ఇండిసెస్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ ఇయర్లో స్టార్ట్ అయిందని అడిగారు, 1972. అండ్ అలాగే కొన్ని మేజర్ ఇంపార్టెంట్ యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు, అలాగే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నాయి. సో వాటి మీద కూడా ఆ ఇయర్స్ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా ఆ ఇయర్స్ చూడండి. అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ రిలేటెడ్గా కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో దానికి రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్లో అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ లేకపోతే బర్డ్ శాంక్చురీస్ కానీ ఎలిఫెంట్ శాంక్చురీస్ అవనివ్వండి, సో దానికి రిలేటెడ్గా కూడా మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పారామీటర్స్ అండ్ డైమెన్షన్స్. సో ఇక్కడ చూడండి, ఇవాళ జరిగిన ఎగ్జామ్ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్ అంటే ఒక 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ అనమాట ఇది. ఇందులో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్ అడగలేదు, దే ఆస్క్డ్ అబౌట్ పారామీటర్స్ అండ్ డైమెన్షన్స్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎంత కాంప్లెక్స్గా వస్తుందో. జస్ట్ ఓన్లీ ర్యాంక్ ఒక్కటే అడగట్లేదు ఇక్కడ, రైట్? ర్యాంక్ ఒక్కటే అడగట్లేదు, వీళ్ళు పారామీటర్స్ అండ్ డైమెన్షన్స్ కూడా అడుగుతున్నారు. సో దట్స్ వై ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిల్వర్, తంకా అండ్ కాపర్ జింతల్. సో ఏ ఢిల్లీ సుల్తనేట్ టైంలో ఇవి ఉండేవి, ఇల్తుత్మిష్ టైంలో ఉండేవి ఇవి. ఓకే, ద సెకండ్ రూలర్ ఇల్తుత్మిష్ టైంలో ఉండేవి. సో ఈ క్వశ్చన్ కూడా అడిగారు. అండ్ పద్మ అవార్డ్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ గాంధీ ఇండియాకి ఏ ఇయర్లో రిటర్న్ అయ్యారని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు రిలేటెడ్ టు మోడర్న్ హిస్టరీ. సో ఇవాళ మోడర్న్ హిస్టరీకి రిలేటెడ్ వచ్చిన క్వశ్చన్స్ ఇయర్స్కి సంబంధించి వచ్చాయి. సో గాంధీ 1915లో ఇండియాకి రిటర్న్ అయ్యారు ఆన్ 9th January 1915. ఆ డేట్ని మనం NRI డే కింద, ప్రవాసీ భారతీయ దివస్ కింద మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ సత్యశోధక్ సమాజ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇలాంటి క్రోనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. బట్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో దీని కాంప్లెక్సిటీ మారచ్చు. అండ్ ఈ ఏరియాస్ నుంచి కొద్దిగా మీరు కొద్దిగా మైండ్లో పెట్టుకుని చదవండి ఇవి. నెక్స్ట్ ఏషియాటిక్ ఎలిఫెంట్ శాంక్చురీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుందని అడిగారు. అండ్ ఏ శాంక్చురీ అని అడిగారు. సో కౌందింజ శాంక్చురీ చిత్తూరులో ఉంది. అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డేట్ అడిగారు. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ గురించి అడిగారు. సో ఆర్టికల్ 280 డీల్స్ విత్ ఫినాన్స్ కమిషన్. సో ఇన్ ద సిమిలర్ వే మనం ఆల్రెడీ కమిషన్స్, నేషనల్ కమిషన్స్, ఈ స్టాచ్యుటరీ కమిషన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ కమిషన్స్, ఇలా మనం డిఫరెంట్ కమిషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీడియో చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్స్ మీద కూడా ఫోకస్ చేయండి. సో ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్, వైస్ ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఆర్టికల్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జ్యుడిషియరీకి రిలేటెడ్ ఆర్టికల్స్, దే విల్ బికమ్ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట గురించి అడిగారంట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ విజయనగర ఎంపైర్ ఆర్ విజయనగర కింగ్డమ్ ఏ బ్యాటిల్ తోటి కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అని చెప్పి, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట.
నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరని అడిగారు. రివోల్ట్ ఆఫ్ 1857కి సంబంధించి ప్లేసెస్ గురించి అడిగారు. ఇండికా ఎవరు రాశారు, ఇండికా ఎవరి రచన అని చెప్పని అడిగారు, మెగస్తనీస్. సో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి ఒక బ్రాడ్ పిక్చర్గా మనకి ఇవాళ జరిగిన ఎగ్జామ్లో అడిగిన ఏరియాస్ ఇవి. సో ఐ విల్ గివ్ యూ ఏ చీట్ కోడ్ ఫర్ దిస్ థింగ్. ఏంటంటే ఇప్పుడు ఇందులోవే ఇవే టాపిక్స్ వస్తాయని చెప్పి ఛాన్స్ లేదు. రేపు జరగబోయే ఎగ్జామ్లో కూడా అట్లీస్ట్ ఈ ఏరియాస్ నుంచి వస్తాయని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ జరిగిన 3 షిఫ్ట్స్లో కొన్ని కామన్ థింగ్స్ ఏంటంటే 2024 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. అవి కూడా ఎక్కడెక్కడి నుంచో పట్టుకురావట్లేదు, ఓన్లీ మేజర్ ఏరియాస్ని కవర్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఇప్పుడు ఏ పేరుతోటి రన్నింగ్ అవుతున్నాయి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకున్న ఈ ఎన్టీఆర్ కాలనీస్ ఆర్ ఎన్టీఆర్ నగర్స్, ఇవి ప్రీవియస్ గవర్నమెంట్లో ఏ పేరుతోటి ఉండేవి, ఓకే, జగనన్న కాలనీస్ అనేవారు వాటిల్ని. అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అండ్ సో మనకి పాత టైంలో ఇప్పుడున్న స్కీమ్స్ మీద కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. అండ్ వికలాంగుల పెన్షన్ గురించి అడిగారు, వాళ్ళ అమౌంట్ ఎంత అని అడిగారు. సో ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఆన్లైన్లో, యూ కెన్ సెర్చ్ ఫర్ దాట్. ఓకే, సో స్కీమ్స్కి రిలేటెడ్గా ఈవెన్ ద మానిటరీ బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీఆర్ మత్స్యకార యోజన ఉంది, సో మత్స్యకార భరోసా ఉంది. ఆ మత్స్యకార భరోసాకి అవుట్లే ఎంత. అండ్ రీసెంట్గా అన్నదాత సుఖీభవ స్కీమ్ వచ్చింది. అన్నదాత సుఖీభవ స్కీమ్ టోటల్ అవుట్లే ఎంత, రైట్, అంటే బెనిఫిషియరీ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటారు, 20,000. ఆర్ ఎగ్జాంపుల్ తల్లిఒడి స్కీమ్ ఉంది, సో దాంట్లో ఎంత వస్తుంది. సో ఇన్ దిస్ వే మనకి ఈ స్కీమ్లో బెనిఫిషియరీ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటారని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది ఒక బ్రాడ్ వేలో. అండ్ లెట్ మీ యాడ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఇక్కడ మీకు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఈజియెస్ట్ వే చెప్తాను మీకు. ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయనుకుందాం. ప్రతి జిల్లాకి కూడా మన దగ్గర ఒక డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఐ విల్ గివ్ యూ ఏ టాస్క్. మీకు మహా అయితే ఈ ఎంటైర్ థింగ్ ఒక 2 అవర్స్లో మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. పర్టికులర్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపీస్ట్, మీకు ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి, అంటే రేపు ఒక్కరోజు ఇంకా టైం ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది మీరు చేయాల్సిన యాక్టివిటీ అనుకోండి. ఇది మీరు ఏం చేస్తారంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత యూ కెన్ జస్ట్ సెర్చ్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెర్చ్ చేయండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను విజయనగరం సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. విజయనగరం డిస్ట్రిక్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది, ఒక గవర్నమెంట్ వెబ్సైట్. అది ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంటర్ అయిన తర్వాత నాకు టూరిజం అని ఒక పైన మనకి ఒక లింక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, పైన బ్యానర్లోనే మనకి ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. అందులో మీకు రిలీజియస్ టూరిజం, ఎకో టూరిజం, ఇంజనీరింగ్ టూరిజం అండ్ కల్చరల్ టూరిజం, ఇలా మనకి డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. అందులో ఉండేవి చదవండి. ఓకే, సో బికాస్ అందులో మోస్ట్లీ ఈ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మ్యాక్సిమం అన్ని ఏరియాస్ని అందులో వాళ్ళు కవర్ చేయడానికి ట్రై చేశారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్సెస్ ఫర్ యూ. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ అందులో కవర్ అయి ఉంది. ఆర్ఎల్స్ ఎందుకంటే మీకు డైరెక్ట్గా నేను వికీపీడియా పేజ్ ఎందుకు చెప్పట్లేదంటే ఇందులో వీళ్ళు గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అండ్ ఈవెన్ రీజనల్ ఫెస్టివల్స్ని కూడా వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేశారు. సో దట్స్ వై దట్ విల్ బికమ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాంక్చురీస్ చూడండి. అండ్ ఈకో స్పాట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోరింగా. సో కోరింగా మనకి కాకినాడ దగ్గరలో కోరింగా ఉంటుంది. అండ్ అలాగే మనకి సో వీ హ్యావ్ దిస్ కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్ ఇంపార్టెంట్. అండ్ డెల్టాస్, మన కోనసీమ, దివిసీమ డెల్టాస్, అండ్ రివర్ పెన్నా, రివర్ తుంగభద్ర, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. బర్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడ ఉన్నాయి. అండ్ సో వీ హ్యావ్ దీస్ నేషనల్ పార్క్స్ ఆఫ్ అదర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ యాజ్ వెల్. సో శ్రీశైలం అవ్వచ్చు, లేకపోతే కౌండిన్య అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. ఓకే, సో ఇది బ్రాడ్గా మీరు చదవాల్సిన ఏరియాస్. ఓకే, సో ఈ వీడియో మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ వైల్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఇట్ ఈజ్ ఆల్రెడీ 11:30. బట్ ఒకవేళ మీరు ఇప్పుడు చూసినా ఓకే, రేపు పొద్దున్నలోపు ఈ వీడియో చూస్తారని చెప్పని అనుకుంటున్నాను నేను. సో సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.